హై వ్యూవర్స్, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే వారందరూ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి కొంతమంది నాయకుల పేరు చెప్పగానే టక్కును గుర్తొస్తారు వాళ్ళు. ఎందుకంటే వారు అటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండటం కావచ్చు, ప్రజెంట్ కొన్ని యాక్టివిటీస్లో వారు ఉండే విధానం కావచ్చు, నిత్యం మీడియాలో ఉండటం కావచ్చు, అన్ని కలగలిపి వారిని కళ్ళ ముందు అలా గుర్తు చేస్తూ ఉంటాయి. ఇది రాజకీయ నాయకులకు సంబంధించి. తర్వాత సినిమా యాక్టర్లు, యాక్ట్రెస్లు లైక్ వీళ్ళు కూడా అంతే. ఎందుకంటే నటన పరంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే అనవసరమైన పెర్ఫార్మెన్స్ కావచ్చు ఇచ్చేసి ఎలాగైతే ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటారు. అంటే ఇది అర్థం ఏంటి? వార్తల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వారిని ప్రజలు బాగా గుర్తుంచుకుంటారు అని. ఈ వేలో రాజకీయాలకు సంబంధం లేదు, సినీ ఫీల్డ్కి సంబంధం లేదు, అయినా సరే ఆ వ్యక్తి పేరు చెప్పగానే టక్కున ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారు గుర్తుపడతారు. ఈజ్ నన్ అదర్ దాన్ రమణ దీక్షితులు. మీకు గుర్తొచ్చింది కదా ఇమిడియట్ రమణ దీక్షితులు అనగానే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగలు ఉన్నాయో, ఆ నేలమాలిగల్లో అపారమైనటువంటి సంపద ఉన్నదో, వజ్ర వైడూర్య రత్న మనమాణిక్యాలు, బంగారం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లయితే ఉన్నాయో అదే వేలో తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు ఏదైతే స్వామివారికి ప్రసాదాలు తయారు చేస్తుంటారో దాని కింద కూడా అటువంటి నేలమాలిగలే ఉన్నాయని, అక్కడ కూడా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయని, వాటి గురించి తవ్వకాలు చేపడటానికి అవన్నీ కూడా తరలించుకుపోవడంలో భాగంగానే అక్కడ పనులన్నవి చేపడుతూ ఉన్నారని, ఆగమ శాస్త్రాలకి విరుద్ధమని, ఆయన చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఒకనాడు టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి టైంలో కావచ్చు, అతను కొద్ది రోజు సస్పెండ్ చేసినప్పుడు కావచ్చు, కొద్ది రోజు వేకెంట్గా ఉంచినప్పుడు కావచ్చు, మొత్తానికి అసలు రాజకీయ నాయకులు సైతమే ఇటువంటి కామెంట్లు చేయొచ్చా లేదా అని ఆలోచిస్తున్నటువంటి టైంలో కూడా నేను చేస్తాను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అణువణువు నాకు తెలుసు. మా పూర్వీకులు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా ఉంటూ వస్తున్నారు, ఈరోజు నేను ఉంటున్నా. అటువంటిది మరల నన్ను కాదని చెప్పేసి మీకు నచ్చిన వేరే నిర్ణయాలు తీసుకుంటారా మీరని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా రమణ దీక్షితులు ఫైర్ అయింది అంతా మనం చూస్తున్నాం. ఈయనకు తోడు ఎవరు గెలిచారు? సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ ఎంపీ, గతంలో జనతా పార్టీ ఉన్నటువంటి పర్సన్ ఆయన. వీళ్ళకి తోడు ప్రభువును పూజిస్తూ ఉన్నా సరే, ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నా సరే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, అట్టయితే మన వాళ్ళే అన్న వేళ వైసీపీలు కూడా తోడయ్యారు. అంతా కలగలిపి ఏం చేశారు? తిరుమల శ్రీవారి ఆలయంలో అసలు రాజకీయాలకే తావుండకూడదు, అటువంటిది కొండ మీద రాజకీయాలకి విచ్చలవిడిగా వీళ్ళు చోటిచ్చేస్తారన్నమాట. ఎవరెవరు వస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. తిరుమాడ వీధుల్లోనే గోవింద నామస్మరణ వినిపించాల్సిన ప్లేసులోనే ఏవేవో రాజకీయ మాటలు వినిపిస్తాయి, ఏవేవో రాజకీయంగా ప్రలాపనలు వినిపిస్తూ ఉంటాయి. చివరికి ఏమి చేశారంటే తిరుమల యొక్క విశిష్టత, దాని యొక్క వైశిష్టం అన్ని కూడా నెమ్మదిగా రాజకీయం చేస్తాక తగలడ్డారు వీళ్ళంతా కూడా కలగలిసి. సరే, చంద్రబాబు నాయుడు టర్మ్ అయిపోయింది, రమణ దీక్షితులు గతంలో వచ్చేసి ఫైట్ చేయాల్సింది చేశాడు. ఎందుకు ఈయన ఫైట్ చేసింది దేని మీద అంటే, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అర్చకులకు సంబంధించి వారసత్వంగా ఏవైతే నియామకాలు ఇస్తూ ఉన్నారో అవి రద్దు చేశారు వాళ్ళు. నిజమే కదా? మరి ఇప్పుడు అర్హులైనటువంటి వారికే కదా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా ఉద్యోగం ఇవ్వటం కావాలి, లేదంటే ఒక స్థానం కల్పించడం చేయాల్సింది. అనర్హులైనటువంటి వాళ్ళకి ఎలా ఇవ్వాలి? నువ్వు అర్హుడు అనర్హుడు ఎలా తెలిసింది? ఒక పరీక్ష పెడితేనే కదా, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తేనే కదా. ఇంటర్వ్యూలు లేవు, పరీక్షలు లేవు, ఏమి లేవు. మీ తాత, మీ నాన్న, తర్వాత నీ బిడ్డ, తర్వాత నీ మనవడు వీళ్ళు ఇచ్చుకుంటా పోతే ఏంటన్నట్టు అది? ఆ తిరుమల తిరుపతి దేవస్థానమా లేదంటే ఇంకేమన్నా? అందుకే టీటీపీ తిరుమల తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు హయాంలో వారసత్వంగా ఏవైతే అర్చకుల పోస్టులు ఉన్నాయో అవి వద్దు, క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు, కోర్టులు దాకా వెళ్ళినప్పుడు చివరి కోర్టులు ఏమైనా తీర్పు ఇచ్చినాయి. సరే, బోర్డు టీటీడీ బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అనేసి. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పున్నాడు? రైట్, మేము వచ్చిన తర్వాత వారసత్వంగా ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తాము, టీడీపీ వాళ్ళు తొలగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా నియమిస్తామని చెప్పున్నారు. అయితే రమణ దీక్షితులు చెప్తుందంటే ఈ రోజు అన్నప్పుడు ట్విట్టర్ వేదికగా అది కూడా సుబ్రహ్మణ్య స్వామిని ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డిని ట్వీట్ చేశాడు, సారీ వాళ్ళని ట్యాగ్ చేశాడు. వీళ్ళని ట్యాగ్ చేసి మనోడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి దాన్ని పక్కన పెట్టేసి మీరు మాకు న్యాయం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటివరకు అర్చకులు నియమించింది లేదు, మీరు నన్ను ఒక్కడ మాత్రమే గౌరవ ప్రధాన అర్చకులు నియమించున్నారు అంతే తప్ప వేరేది కాదు. మరి వారిని ఎప్పుడు నియమిస్తారనేది ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఉన్నటువంటి ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఏఈఓ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే వారికి అర్చకుల పట్ల ఏ కొంచెం కూడా జాలి, దయ, కరుణ అన్నవి లేకపోగా, ఒక మనుషులకు ఉండాల్సిన కనీసమైనటువంటి మినిమం కామన్ సెన్స్ అనేది లేకపోగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు ఎవరైతే పాలు పంచుకుంటూ ఉంటారో వారిలో 15 మందికి, అంటే మొత్తం 50 మంది, అందులో 15 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంకో 20 మందికి రిజల్ట్ రావాల్సి ఉంది. అయినా సరే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇంకా ఎందుకు తెరిచి ఉంచుతున్నారు? ఇంకా ఎందుకు భక్తుల దర్శనం అనుమతిస్తూ ఉన్నారు? ఇంకెంతమంది అర్చకులు కరోనా పాజిటివ్ బారిన పడి అన్యాయం అయిపోవాలి? ఇది తప్పు. కేవలం అర్చకులను ఇబ్బంది పెడతానికి, ఇంకా వేరే రకమైనటువంటి ఏవో మీ మనసులో ఉండిపోయి ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేయకుండా ఇలా ఉంచుతున్నారని చెప్పేసి
తిరుమల శ్రీవారిని టార్గెట్ చేశాడు ఈ రమణ దీక్షితులు. ఏఈఓని టార్గెట్ చేశాడు. పాపం మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నాడు. అసలు ఆయన పట్టించుకోవాలా, ఏకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయినాడు. అది కూడా ట్వీట్ రూపంలో. దీంతో ఆశ్చర్యపోవడం వైసీపీ గవర్నమెంట్ అంతే. ఇప్పుడేటిగా సుబ్బారెడ్డి రంగంలోకి దించారు. ఏంటయ్యా సుబ్బారెడ్డి, నువ్వు టీటీడీ చైర్మన్ గా ఉన్నావు, నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా, అది కూడా మా దాకా కూడా రానియకుండా ట్వీట్ చేయటమా? అది కూడా ఈఓకి, ఏఈఓకి, టీటీడీ బోర్డు మెంబర్లకి అర్చకులంటే దయా, జాలి, కరుణ లేదు అన్నట్టుగా, వారికి ఏమైందో ఏంటో, వారి కుటుంబాలు ఎలా ఉంటాయి ఏంటో పట్టించుకోకుండా మీరు ఇష్టమైన రీతిలో ఇదంతా నడిపిస్తున్నారంటనే. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు సుబ్బారెడ్డి అప్పుడు అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఏమని? నిజమే, మొత్తం 140 మందికి కరోనా వచ్చింది. ఇందులో 70 మంది రికవర్ అయినారు. డ్యూటీస్ కూడా వస్తూ ఉన్నారు. ఓవరాల్ గా చూస్తున్నప్పుడు మొత్తం 140 కదా, 140 70 రికవర్ అయ్యారు కదా, ఇంకా 70 ఉన్నారు కదా. ఈ 70లో కూడా ట్రీట్మెంట్ అనేది బెస్ట్ గా సాగుతుంది. ఎవరికి ప్రాణాపాయం అనేది జరగలేదు. ఇక అర్చకుల్లో 15 మంది నిజమే. పోర్టులో పనిచేసే వాళ్ళు ఎవరైతే వారిలో 16 మందికి ఎంతమందికి వచ్చింది, అదే నిజమే. ఎక్కువగా వచ్చింది ఎవరికి? 60 మందికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ బెటాలియన్ చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళకి వచ్చిందని అంటూ ఉన్నాడు ఈయన. ఎందుకంటే నిత్యం వాళ్ళే కదా భక్తుల్ని దూరంగా వెళ్ళడమ్మా, త్వరగా వాళ్ళని పట్టుకునేది చేసేది వాళ్ళే కదా. లేదంటే వాళ్ళు పట్టుకున్నటువంటి పక్కన రాడ్లే ఉంటాయి కదా క్యూ లైన్స్వి, అవి పట్టుకునేది మొత్తం వీళ్ళే కదా. అండ్ వీళ్ళు క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు సరిగ్గా మాస్కులు పెట్టుకోక డ్రాప్స్ లైక్ ఇవన్నీ వచ్చేసి మీద పడేది లైక్ వచ్చేది వాళ్ళకి. సో ఆ వేళ వాళ్ళకి అటాక్ అయ్యింది. బట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళకి అంత ఇబ్బంది లేదు. అందుకే శ్రీవారి దర్శనం మేము నిలిపివేయలేదు అని చెప్తున్నారు. దానికి తోడు లాక్డౌన్ టైం తర్వాత శ్రీవారి దర్శనానికి సంబంధించేసి ఆలయాన్ని ఓపెన్ చేసినప్పుడు మేము మొదట 6,000 మందిని అలౌ చేస్తున్నాం. ఇక ఇప్పుడు 12,000 మందికి పైగా అలౌ చేయటంలా. వీలైతే కౌంట్ కూడా తగ్గిస్తాం తప్ప పెంచాం. అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా కలిగించున్నాం. ఇంకా ఎందుకు శ్రీవారి దర్శనం నిలిపివేయాలి? రమణ దీక్షితులు అసలు ఏమనుకుంటున్నాడు? కనీసం మమ్మల్ని అడగాల, టీటీడీ బోర్డులో డిస్కస్ చేయాలా, లేదు ఈవోని అడగాల, లేదంటే ఏ ఈవోని అడగాల, దేవాదాయ శాఖ మంత్రి అడగాల, ఎవరిని అడగకుండా ఆయన అంతటా అసలు ఏమనుకున్నాడు? అసలు ఆయన గౌరవ ప్రధాన అర్చకులు. అది కూడా గత ప్రభుత్వం తీసివేస్తే మేము వచ్చిన తర్వాత ఆయనకు ఆ పదవి కల్పించినాం. శ్రీవారి సేవలు పునీత తరిస్తాడు అనేసి. అట్లాంటిది మినిమం ఆలోచించకుండా బేసిక్ రూల్స్ అనేవి ఉంటాయి, అవి పాటించకుండా నా దగ్గర ట్విట్టర్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, నాకు నచ్చింది చేస్తాను అన్న వీళ్ళు ట్వీట్ చేయడం అర్థం ఏంటి? తప్పు చేస్తున్నాడు రమణ దీక్షితులు అని చెప్పి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సుబ్బారెడ్డి, ఇటు రమణ దీక్షితులు, ఒక ఆయన టీటీడీ చైర్మన్, ఒక ఆయన వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవ ప్రధాన అర్చకులు, నాట్ ప్రధాన అర్చకులు, గౌరవ ప్రధాన అర్చకులు అంతే. వీరిద్దరి మధ్య ఇప్పుడు ఏం నడుస్తూ ఉంది? శ్రీవారి దర్శనాలకి సామాన్య భక్తులకి ఆపివేయాలని చెప్పి రమణ దీక్షితులు. అదేమంటే అర్చకులు ఇబ్బందులు పాలవుతున్నారంట. సుబ్బారెడ్డి ఏమంటాడు? శ్రీవారి దర్శనం నిలిపివేసే అవకాశమే లే. మొన్న కూడా చిత్తూరు జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటిస్తున్నామని చెప్పగానే, తిరుమల కూడా ప్రకటిస్తున్నామని చెప్పగానే మేము ఫైర్ అయ్యాం. ఎందుకు ఫైర్ అయ్యాం? అసలు ఈ కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరుపతిలో ఉండేవాళ్ళు, ఉద్యోగాలకు వస్తారు వెళ్తారు అంతే, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. అలాంటిది వాళ్ళకి చెప్పిన సమాధానం నీకు చెప్తున్న రమణ దీక్షితులు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండ మీద ఉండే వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బందిలే, అంతా బాగానే ఉన్నారు. కింద ఉండే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ కింద నుంచి పైకి రావటం వల్ల. క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, హాస్పిటల్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, బాగోతున్నారు మరికొంతమంది. ఇంకేంటి ఇబ్బంది? నువ్వేదో గుర్తింపు కావాలని, నిన్నేదో జనాలు గుర్తించుకోవాలని ఈ రకం చేసి తప్ప వేరే కదా సుబ్బారెడ్డి అంటూ ఉన్నాడు. సో కన్క్లూజన్ ఏంటి ఈ రోజు అన్నప్పుడు ఒకే ఒకటండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, పూజలు కావచ్చు జరగాలి. కానీ భక్తులకి అనుమతి వద్దు, కొద్ది రోజులు నిలిపేయండి దర్శనం అని చెప్పేసి రమణ దీక్షితులు అంటాడు. నువ్వెవరవయ్యా చెప్పడానికి? టీటీడీ చైర్మన్ గా నేనున్నా అని చెప్పి సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళం, తర్వాత ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న అధికారులు మేమంతా కలిపి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాం. భక్తులకి శ్రీవారి యొక్క దర్శనం కల్పించాలి అని చెప్పేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. శానిటేషన్ పరంగా కావచ్చు, లేదంటే సెక్యూరిటీ పరంగా అన్ని ప్రాపర్ వేలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న టైంలో కూడా ఆపివేరే చూడండి నువ్వేంటి అంటే మాకు తెలియక మేము ఇక్కడ దర్శనం కల్పిస్తున్నామా, కరెక్ట్ కదా రమణ దీక్షితులు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. సో అటు రమణ దీక్షితులు టార్గెట్ ఏంటి? శ్రీవారి దర్శనం నిలిపివేయాలని. సుబ్బారెడ్డి టార్గెట్ ఏంటి? శ్రీవారి దర్శనం కంటిన్యూ చేయాలని. భక్తుల టార్గెట్ ఏంటి? మేము బాగుండాలి, శ్రీవారి దర్శనం మాకు కల్పించండి అని. సో అల్టిమేట్ గా ఇప్పుడు జగన్ కోర్టులో బాల్ అనేది ఉంది. ఇప్పుడు జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్న దాని మీదే రాష్ట్ర ప్రజలకి శ్రీవారి దర్శనాలు ఉంటాయా లేదంటే కొద్దిగా నిలిపివేస్తారనేది డిపెండ్ అయ్యి ఉంది. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రమణ దీక్షితులకి ఓకే అంటారో లేదంటే సుబ్బారెడ్డికి ఓకే అంటారో, లేదు ఇద్దరినే పక్కన పెట్టేసి టైమింగ్స్ అనేవి కుదించేసి భక్తుల సంఖ్య రోజుకి ఎంతమంది రావాలని చెప్పేసి కుదిస్తారో ఏంటో చూద్దాం.